అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంది అని అర్థం చేసుకొని రిజిడ్ ఉంటే కష్టము, రిజిడ్ ఉంటే కష్టం చట్టము, రిజిడ్ ఉంటే అసలు చట్టం అసలు ఉండదు, అందరూ చచ్చిపోడే. ఇది ఇట్లనే జరగాలని రిజిడ్ ఉంటే ఒక హత్య జరుగుతుంది, సెల్ఫ్ డిఫెన్స్ అని రాసింది దాంట్లో. ఇప్పుడు హత్య జరిగింది నేను ఉరేస్తా అంటే మరి హత్య ఎందుకు జరిగింది అనేది కనుక్కోవాలి కదా. వాడిని నేను చంపే క్రమంలో చంపినేమో వాడిని, అప్పుడు నిన్ను వదిలిపెట్టేస్తారు. ఈ హత్య జరిగితే నీకు ఉరిశిక్ష అంటే అరే హత్య జరిగిందా ఉరిశిక్ష నీకు రాదు కదా. దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. చట్టానికి రూపం లేదు. ఇంకా ఎంత గొప్పతని చెప్తాను. ఇంకా భారతదేశంలో అత్యధిక ఒక డైవర్స్ అప్లై చేయాలంటే గ్రౌండ్స్ ఉంటాయి. అత్యధిక డైవర్స్ నీకు క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద పడతాయి. పడే డైవర్స్ కేసులలో 80% ఆఫ్ ద కేసెస్ క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద పడతాయి, క్రుయాలిటీ గ్రౌండ్ మీద పడుతుంది. కానీ ఇక్కడ బ్యూటిఫుల్ ఏం తెలుసా, చట్టంలో క్రుయాలిటీకి డెఫినేషన్ లేదు. అవునా? ఎస్, దేన్ని క్రుయాలిటీ అనాలనే డెఫినేషన్ లేదు. చెప్పి క్రుయాలిటీని మనం ఎట్లా, నీకు ఏదైతే నువ్వు డైవర్స్ చట్టాలు చదువుతున్నావో ఏ డైవర్స్ చట్టంలో కూడా క్రుయాలిటీకి డెఫినేషన్ లేదు. క్రుయాలిటీ అంటే డెఫినేషనే లేదు. నువ్వు క్రుయాలిటీ మీద అత్యధిక కేసులు వేస్తావు, క్రుయాలిటీ మీద తెల్లవారు వాదిస్తుంటావు. క్రుయాలిటీకి రూపమే లేదు. రెగ్యులర్ గా నార్మల్ ఇది చట్టం. క్రుయాలిటీకి డెఫినేషన్ లేదు. సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది, దేని క్రుయాలిటీ అంటారు దేని క్రుయాలిటీ అంటారు అని క్లారిటీ ఇచ్చింది తప్ప దెర్ ఇస్ నో డెఫినేషన్ ద క్రుయాలిటీ. ఇది చట్టం. ఇక్కడ ఎంత జోక్ అంటే నువ్వు ఏదైతే భారతదేశంలో అత్యధికంగా 80% ఆఫ్ ద కేసెస్ క్రుయాలిటీ గ్రౌండ్ మీద వేస్తున్నావో ఆ క్రుయాలిటీకే చట్టంలో డెఫినేషన్ లేకుండా నువ్వు వాదిస్తున్నావు తెల్లవారులు. ఎందుకు? క్రుయాలిటీకి మీనింగే లేదు. క్రుయాలిటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీథింగ్. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, ఒక ఆమె మొహభావం ఎప్పుడు మొహభావంగా ఉంటుంది, అస్సలు మాట్లాడదు, కమ్యూనికేషన్ చేయదు, ఆమె గుణమే అంత, అది క్రుయాలిటీయే. ఎందుకంటే యువతలో బాగా మాట్లాడడం కోరుకుంటాడు, వండకపోవడం క్రుయాలిటీయే, ఊక హరాస్మెంట్ చేయడం క్రుయాలిటీయే, ఊక పుట్టింటికి పోవడం క్రుయాలిటీయే, ఊక అనుమానించడం క్రుయాలిటీయే, ఎక్కువ మాట్లాడడం క్రుయాలిటీయే, తక్కువ మాట్లాడడం క్రుయాలిటీయే, పండుకోవడం క్రుయాలిటీయే, లేవటం క్రుయాలిటీయే. నీ జీవితంలో ప్రతిదీ క్రుయాలిటీయే. నాకు నచ్చలేదు అంటే క్రుయాలిటీయే. ఒక వ్యక్తి జీవిత విధానం వల్ల క్రుయాలిటీకి నేను రాసిన డెఫినేషన్ లాస్ట్కు, ఒక వ్యక్తి జీవిత విధానం వల్ల నీకు ఏమైనా ఇబ్బంది కలిగితే క్రుయాలిటీ అంటే కథం అయిపోయింది. చాలా ఉన్నాయి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు దిస్ సొసైటీ. మీరు చూసే చట్టాలు, మీరు పాటించే పద్ధతులు, మీరు ఆలోచించే దాని ఇస్ అ డిఫరెంట్ థింగ్. వాస్తవం వేరే ఉంది. మీరు వాస్తవాలకు రాలేరు, వస్తూ తట్టుకోలేరు. నాడంటూ మాట్లాడితే తట్టుకోలేరు మీరు. అదే చెప్తున్నా. నేను గనక ఈ చట్టాల మీద కానీ, ఈ వ్యవస్థ మీద కానీ, అసలు ప్రాసెస్ మీద కానీ, అసలు న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందో కానీ మాట్లాడితే ఎవరిది కూడా తట్టుకోలేడు. నేను ఛాలెంజ్ కాసి రాసి సంతకం పెట్టి ఇస్తా. ఇట్లాంటి ఉదాహరణలు నేను కొన్ని లక్షలు చెప్తా నేను. ఎందుకంటే చేసి 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 పండిపోయి ఈ ఇండియా సరిపోక అమెరికా అండ్ యూకే అండ్ దుబాయ్లో కూడా చేస్తున్నాం. ఇంకా అక్కడ ఉన్నాయా డెఫినేషన్స్ ఇవన్నీ? అక్కడ చాలా నీటుకుంటాయి చట్టాలు. అక్కడ ఎందుకు సత్వర న్యాయం దొరుకుతుంది, ఎందుకు తొందరగా డైవర్స్ వస్తుంది, అదే చెప్తున్నా. అక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఉంటాయి. మ్యాట్రిమోనియల్ చట్టాలు అంత క్లారిటీ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా. మ్యాట్రిమోనియల్ చట్టాలు అక్కడ క్లారిటీ. నేను నా పర్సనల్ అభిప్రాయం చెప్తాను. పర్సనల్ అభిప్రాయం మాత్రమే ఇది. ఎవరికి కాదు, అడ్వకేట్ గా అయినా ఏదైనా నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. దీన్ని ఎవరిని తప్పు పట్టడం లేదు, ఎవరికి ఆపాదించడం లేదు. కుటుంబ వ్యవస్థలో, పెళ్లి అయిన వ్యవస్థలో క్రైమ్ పెరగటానికి ప్రధాన కారణము చట్టాల మీద అవగాహన లేకపోవటము, కోర్టుకు పోతే న్యాయం జరగదనుకోవటము. ఓకే, లేట్ అయిపోతుంది, న్యాయం జరగదన్నది ఒకటి ఉంది, పోతే సంవత్సరాలు పడుతుంది, కాలయాపన అవుతుంది, ఇదంతా ఎందుకని చెప్పేసి అయిపోతుంది కథ. అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా నాకు వచ్చేసింది ఒక సొల్యూషన్ వచ్చేసింది. అదే చెప్తున్నా. పిల్లలకి అక్కడ పిల్లలు ఉంటారు అనుకో, చైల్డ్ కస్టడీ కేసుల మీద డ్యూయల్ పేరెంటింగ్ లేదు ఇండియాలో. అవును. పిల్లలు అనే వ్యక్తులు ఇద్దరి ఆస్తి, తల్లి ఆస్తి తండ్రి ఆస్తి, ఇద్దరి ప్రేమ ఉంటేనే పిల్లలు సక్రమంగా పెరుగుతారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ పర్సనల్ లైఫ్స్, అంటే వీళ్ళిద్దరు విడిపోయినా ఏం చేసినా పిల్లల విషయంలో డ్యూయల్ పేరెంటింగ్ చేయాలా. డ్యూయల్ కస్టడీ, డ్యూయల్ పేరెంటింగ్ అంటారు. ఫారెన్లో చాలా పర్ఫెక్ట్ ఉంది. మీరు ఏదైనా కొట్టుకొని సావండి కానీ పిల్లల దగ్గరకు వచ్చాక మాత్రం డ్యూయల్ పేరెంటింగ్, డ్యూయల్ కస్టడీ ఉంటుందని చెప్తారు.
ఇండియాలో డ్యూయల్ responsibility. పేరెంటింగ్ డ్యూయల్ కస్టడీ లేదు. మదర్ దగ్గర ఉంటే మదరే ఆక్యుపై చేసుకుంటుంది, ఫాదర్ని నాటలోడు. వీడు కోర్టుకు పోయి చూస్తానికి తెల్లవార్లు ఫైటింగ్ చేస్తుంటాడు, గంట సేపు చూస్తానికి. ఆ గంట సేపు చూసే క్రమంలో తల్లి రోజు వానికి మీ అయ్యే తెలుసా, మీ అయ్యే తెలుసా, మీ అయ్య ఏం చేస్తాడో తెలుసా, మీ అయ్య ఏం చేస్తాడో తెలుసా, మీ అయ్య ఎంత చండాలుడు తెలుసా, మీ అమ్మని ఎట్లా కొట్టింది తెలుసా, మీ అమ్మకి పైసలు లేదని తెల్లవారిని విషయం ఎక్కిస్తారు. ఒకవేళ కర్మగారి కొన్ని సందర్భాలలో ఫాదర్ దగ్గర ఉండిపోతారు పిల్లలు, మదర్ వెళ్ళిపోతుంది ఒక కుప్ప మీద, వీడు మదర్ బై కస్టడీ చేసుకుంటుంది. ఓకే, మదర్ బై కస్టడీ చేసుకుంటే ఫాదర్ ఏం చేస్తాడు? ఇక రియల్ వాడు పిల్లలని భారతదేశంలో పిల్లలను చూడటానికి విడిపోయిన తల్లిదండ్రులు కస్టడీ చేసుకొని విజిటింగ్ రైట్స్ కోసము రక్తాలు కారుతున్నాయి, ఒక్కొక్కరికి రక్తాలు కారుతున్నాయి. ఇది కనుక తప్పు అంటే చెప్పండి, నేను మొత్తం న్యాయ వ్యవస్థలు పెడు మొత్తం అడ్వకేట్కి రిజైన్ చేసి వెళ్ళిపోతాను. భారతదేశానికి ఎదగాల్సిన పిల్లలు, ఇద్దరు తల్లిదండ్రుల సంరక్షణ బాగుపడాల్సిన పిల్లలు, స్కూల్కి వెళ్ళి ఆడుకోవాల్సిన పిల్లలు ఇవాళ మెయింటెనెన్స్ కోసమో లేకపోతే విజిటింగ్ రైట్స్ కోసమో తల్లిదండ్రులను ఆడుకోవటం కోసమో ఎక్స్ప్లాయిట్ అయిపోయి వాళ్ళ మనసులలో విషబీజాలు నాటి వాళ్ళని ఈ దేశానికి ప్రమాదకరంగా తయారు చేస్తున్న విషయం ఎవరు చెప్పాలి? డ్యూయల్ పేరెంటింగ్ అనే వ్యవస్థ, డ్యూయల్ విజిటింగ్ రైట్స్ కానీ, డ్యూయల్ పేరెంటింగ్ కానీ, డ్యూయల్ కస్టడీ కానీ ఇస్తే ఫారిన్ కంట్రీస్లో 3 days అక్కడ, 3 days అక్కడ, 1 day అక్కడ ఉంటారు, కథం అయిపోయి. ఖర్చులు సరిసగం పెట్టుకోండి అంటారు, కథం అయిపోతుంది. మదర్ వర్కింగ్ లేదనుకుంటే ఫాదర్ పెట్టమంటారు, ఫాదర్ వర్కింగ్ లేదు మదర్ పెట్టమంటారు. చాలా స్పష్టంగా నిర్వచించబడి ఉంటాయి. సో ఆ చట్టం అట్లా రాయటంతో ఏమవుతుంది అంటే ఏంటంటే, డ్యూయల్ పేరెంటింగ్ ఉంది, చట్టంలో డ్యూయల్ పేరెంటింగ్ రాసినాము, దాంతో డ్యూయల్ కస్టడీ రాసిన వల్ల ఏమవుతుంది అంటే ఏంటంటే, ఆ కస్టడీ వచ్చినప్పుడు పేరెంట్స్ ఆలోచిస్తారు, ఓహో డ్యూయల్ పేరెంటింగ్ ఉంది కాబట్టి ఫాదర్ కూడా వచ్చి యాక్సెస్ చేస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ బ్యాడ్ చెప్పరు. ఇక ఏమన్నా రైట్ కదా, డ్యూయల్ పేరెంటింగ్ అనేది రైట్ కదా అని ఆలోచించినప్పుడు చెప్పనీకి లేదు, ఎందుకంటే వాడిని కాదనిలేం కదా. దట్ ఇస్ ద ప్రాబ్లం. డొమెస్టిక్ వైలెన్స్ కేసు 6 నెలల్లో పూర్తి చేయాలని చట్టంలో రాసి ఉంటుంది. నాకు తెలిసి నా మొత్తం ఎంటైర్ లైఫ్లో కానీ, న్యాయ వ్యవస్థలో కానీ, నా మొత్తం కెరీర్లో కావచ్చు, లేకపోతే మొత్తం న్యాయ వ్యవస్థలో డొమెస్టిక్ వైలెన్స్ పుట్టిన కాంచి ఇప్పటి వరకు 6 నెలల కంప్లీట్ ట్రయల్ జరిగి జడ్జిమెంట్ వచ్చిన కేసు లేదు. మొత్తం న్యాయ వ్యవస్థలో పర్ఫెక్ట్గా ట్రయల్ చేసి చివరిదాకా జడ్జిమెంట్ కనుక ఎవరైనా 6 నెలల్లో తెచ్చి నాకు ఇస్తే, కోర్టులో జరగాల్సిన ప్రొసీడింగ్స్ అని జరిగి జడ్జిమెంట్ కనుక 6 monthsలో ఎవరైనా తెచ్చి నాకు ఇస్తే నేను కోర్టు రూపాయలు ఇస్తాను. ఓపెన్ ఛాలెంజ్ టు ఎంటర్ ఇండియా. చట్టంలో ఏమో 6 నెలల్లో కేసు క్లోజ్ కావాలంటారు, ట్రయలే కాదు. అన్లెస్ అంటే కాంప్రమైజ్ అయితే అది లెక్కకు రాదు. వాళ్ళిద్దరు వేసుకొని తర్వాత ఎందుకులే పంచేది విడ్రా వేసుకొని వెళ్ళిపోదాం అంటే అది వేరే విషయం. కానీ 6 monthsలో కేసు క్లోజ్ కావాల్సిన దాన్ని ఎవరైనా మొత్తం కంప్లీట్ ట్రయల్ చేసి ఒక జడ్జిమెంట్ రాదు. డైవర్స్ 1 year రాస్తారు. డైవర్స్ 1 yearలో క్లోజ్ చేయమని రాసిండ్రు చట్టంలో. ఒక్కసారి ఈ వీడియో చేసేటోళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జీవితాలలో వాళ్ళకి తెలిసిన వాళ్ళది కానీ వాళ్ళది కానీ ఎవరికన్నా కంప్లీట్ ప్రొసీడింగ్ జరిగి 1 yearలో ఎవరికన్నా డైవర్స్ క్లోజ్ అయిందా, ఇవన్నీ ఎవరు చెప్పాలా?